కుశలమాడవే పద్మావతిని దీవించే అంతముద్రికాలన్నీ చూసి స్వస్తిక చెట్లము ఉన్నవి అంటూ అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖి నీవంటూ లక్ష్మీ కలతో ఉన్న నీకే శ్రీధరి సారే బతికాగలను వయస్సు వచ్చిన బిడ్డకు పెళ్లి చేయగా నిశ్చయించి రామచంద్ర ప్రభు అగ్ని పరీక్ష పెట్టాడు సీతామాతకి. అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతిని పంపించాడు అగ్నిదేవుడు. ఆ వేదవతిని వెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు. నీ కోరుతాను శ్రీ రామచంద్ర ప్రభువే శ్రీనివాసునిగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి మీ కళ్యాణ ముద్ర కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయకిచ్చాను. ఆ ముద్ర తీరుస్తానికే వచ్చాను. కృష్ణావతారం వచ్చేటప్పటికి కృష్ణుడికి యశోదమాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది. కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లి చేసుకున్నాడు. ఒక్క కళ్యాణంలో యశోదమాత చేసిగా చేయించుకోడు. ఇదేమిటి ఆయన 8 పెళ్లి చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటని ఆ బాబు లేకపోతే నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుగా వచ్చి వేదవతియే పద్మావతిగా వచ్చి యశోదమాతే ఒకలామాతగా వచ్చి మీ కళ్యాణ ముద్ర కలియుగంలో తీరుస్తానని ప్రవేశించానమ్మా. ఆ ముద్ర తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజుదేవి దంపతులను పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకున్నాడు. మళ్ళా మీ పద్మావతిని మళ్ళా చూడాలి, మీ పద్మావతిని పరిణయం ఆడాలి, మిమ్మల్ని పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల స్నాని వేషం వేసుకొని వస్తున్నాడు. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతానే తల్లి. విన్నారు కదా, జరిగిపోయింది, జరగబోయేది, జరుగుతా ఉన్నది అన్నీ చెప్పుద్దట. మరి మీ పద్మావతి కోసం ట్యాగ్ చేస్తే వస్తుంది, లేకపోతే పక్క జాకెట్లతో